ఇక్కడ వేయమంటారేవి ఒక్కటి వేసుకోండి. కొద్దు మావయ్య గారు ఒకటేసుకోండి. తినండి అత్తయ్య. నందునికి ఏమైనా కావాలా? గోదావరి చేతులు కట్టుకోవడానికి నీళ్ళు వెళ్తున్నాయ్యా. పేపర్ నాప్కిన్స్ తీసుకోమి. పదవయ్యా పద. బాబు చెయ్యి ముందుకు పట్టు. చాలా పట్టు బాబు. ఏంటండి ఓరు వీడు దుంపదేగా. విడాకులు తీసుకోపోతే ఇలాంటి పనులేంటి చండాలంగా. నేడు కురిసేనులే ముత్తు మురి పాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని ఆ సడిలోన ఒక తోడు ఎదకోరే. కొంపదీసి పాలల్లో ఏదో దాతు పుష్టి కలిపినట్టు కావ్య టిఫిన్ లో కూడా ఏదైనా కలిపిందా? ఈ జడ పదార్థం ఏంటి నన్ను లాక్కొచ్చాడు? ఏంటండి, ఏం కావాలి మీకు? రాత్రి రాత్రి నేను కల్లోకి వచ్చానా? నీ మొహం. ఈ ఇంటికి దుప్పుడు ముసుగేసుకొచ్చింది నువ్వే కదూ? ఏంటి? నాకు తెలిసే ఈ రహస్య గూఢచారి 116 పనులు నీకు తప్ప ఏ దొంగకి తెలియవని. రాత్రి ఆ దొంగ జయజీవితో పాటు మీ తల మీద కూడా బాధిసిపోయిందా? ఏంటంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? ఏయ్ బుకాయించుకో. మీ ఇంట్లో దుప్పటి ఈ ఇంట్లో ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. నిజం చెప్పు, నువ్వే కదా ఇంటికి వచ్చింది? మీకేమైనా మెంటలా? నీళ్లు లేని బావి దగ్గరికి ఎవరైనా కుండ పట్టుకొని వస్తారా? సరసమే తెలియని మొగుడు దగ్గరికి ఏ పిల్లవైనా ముసుగేసుకొని మరీ వస్తుందా? చిచి నోర్మోయ్. డర్టీ డర్టీ కంపారిజన్తో నువ్వును మర్యాదగా ఒప్పుకో. అసలు నేనెందుకు వస్తానండి? అడగడానికైనా అర్థం ఉండాలి, నిలదీయడానికైనా లాజిక్ ఉండాలి. దుప్పటి ఉంది కదా, అంతకన్నా లాజిక్ ఏం కావాలి? దుప్పటి కాదు, కారణం కావాలి. అసలు ఎందుకండి నేను మీ దగ్గరికి ముసుగేసుకొని వస్తాను? ముసుగు తెస్తానే ఇక్కడ రియాక్షన్ ఉండదు, పైగా ముసుగేసుకొని మరీ వస్తారట. అందుకే వచ్చుంటావే. ఆ రోజు పాలలో ఏదో కలిపి నన్ను వశపరుచుకోవాలని చూసావు. అది కుదరకపోయేసరికి ఈసారి ఇంకేదో మత్తు మంది పట్టుకొచ్చుంటావు. అసలు ఏమనుకుంటున్నారండి మీరు నా గురించి? అంత చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నారా? ఈ సంవత్సరం మొత్తం వెనక్కి తిరిగి చూసుకోండి. నేను మీ మనసు గెలుచుకోవడానికి చూశాను తప్ప నేను మీ శరీరాన్ని ఎప్పుడు కోరుకోలేదండి. సరదాగా ఏడిపిస్తూనే నాలో నేనే ఏడ్చాను తప్ప ఏనాడు బజార్ దానిలా బిహేవ్ చేయలేదు. మొన్న కూడా మీరు ఇదే మాట నోరు జారారు. నాకు కావాల్సింది మీ భార్యగా మీ ఇంట్లో స్థానం అండి. అంతకు మించి ప్రస్తుతానికి నాకు ఎలాంటి కోరికలు లేవు, ఆశలు లేవు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఆ పాలు తాగేసి మీ అంతటి మీరు నా దగ్గరకు వచ్చినా నేను భయంతో అరిచాను తప్ప అవకాశం దొరికింది కదా అని లొంగిపోలేదు.